ఇప్పుడు నే వెల్లడించే 2 వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం. కానివ్వు, రెండేమిటి? ఒక 1000 ప్రశ్నలు అడుగు. మీరు వినండి. మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం. అది అసత్యమని రుజువు చేయండి. రెండవది కూడా వినండి. మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం. మీరు కాదని రుజువు చెయ్యండి. అన్యాయం, అధర్మం. మమ్మల్ని పరాభవించదలిచావా? ఆపండి, ఆపండి. కుమారా, నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం. నీవిప్పుడు మా పండితుని అడిగిన 2 విషయాలలోనూ ఒక్కటి వారు కాదని రుజువుపరచలేదు. ఆ రెండిటి ఎందునను ఒక్కటైనా నీవు రుజువు చేయి చూస్తాం. ఇప్పుడే 2 మేము రుజువు చేస్తాం. రాజన్య, ఆస్థాన పండితుని తల్లి మాత కాదని వాదించాం. గొడ్రాలే అని రుజువుపరచుతాం. ఏ విధంగా? అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా. పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే మాతగుట చేత ఒక బిడ్డ కాదు, ఒక మొక్క తోట కాదు. ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది. అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే. మరి 2వ విషయం వినండి. మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం, కాని వారు పుణ్యమూర్తి కారు. అది ఏ విధముగానన రాజా రాష్ట్రకృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశజనులందరి పాపం రాజునకే చెందును. అందుచేత రాజు పుణ్యమూర్తి కారు. ఆహా, అద్భుతం, అద్భుతం. ఆహా, పుత్రా! పుత్రా, నువ్వెవరబ్బా? నీవెవరు? విద్య నేర్చవచ్చితివా? విద్య నేర్పవచ్చితివా? ఆనాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పదమును చాటి ఈశ్వరునికే విద్య గరిపినాడు. నేడు నీవో ఎవరూ అడుగని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించావు. దేవతల మించగల దివ్య జ్ఞానముతో అహంకారులో పండితులకు మాత్రమే కాదు, అవనికే పాఠం బోధించవచ్చావు స్వామి. దివ్య జ్యోతి పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువు అయిన అపార కారుణ్య సంతులమా, నా దైవమా, నా దైవమా. కుమారా, 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 మా దైవమా, నా కొరకే నిన్ను పంపించినదా తల్లి. దేవి, కుమారస్వామినే పంపించి నన్ను కాపాడితివా తల్లి. ఏమి నీ మహిమ, ఏమి నీ మహిమ. దేవి దయామయి. శర్వాణి ప్రియభక్త, అరుణకు ఉపదేశించిన కుమారస్వామికే గురువరిల్లు కాగల మహావ్యక్తి, దేవికి అనుంగు భక్తాగ్రేసరా, మా సర్వదోషాలను మన్నించి దాసుని దీవించి అనుగ్రహించండి స్వామి. రాజన్య, రాజన్య, ఈ లోకాన దోషము చేయువారెవ్వరు, మన్నించువారు పాపులెవ్వరు, పవిత్రమూర్తులెవ్వరు. సర్వస్వము ఆ తల్లి విలాసము. శక్తి లీలలు 1, 2 తలుచుకుంటేనే హృదయం ద్రవించును. రాజన్య, వినండి. ఆ తల్లి మహిమలు, మహాపతివ్రతలను అనుగ్రహించు ఆ దేవి మహిమ